అయితే మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అబద్ధం గురించి. అబద్ధం అనేది చాలా సులువుగా చెప్పేస్తారు చాలామంది. మనం కూడా చెప్తాం అబద్ధాలు చాలా సార్లు. నిజం చెప్పి ఉండాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే భౌతికంలో ఉన్నప్పుడు అంటే ఈ జీవనం తీసుకున్నప్పుడు రకరకాల మనుషులతో కలుస్తాం. కలిసినప్పుడు ఏమవుతదంటే ఒక నిజం చెప్పడానికి మనం ఎంత కష్టపడాలో అబద్ధం చెప్పడానికి అంత ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే నిజానికి కావాల్సింది చాలా ఓపిక. ఓపికతో ఆ నిజం గెలిచే వరకు మనముండాలి. అబద్ధానికేముంది? చక్కగా ఒక 4, 5 అబద్ధాలు చెప్పేస్తే అక్కడితో పనయిపోతుంది. వాళ్ళు మర్చిపోతారు, మనం మర్చిపోతాం అయిపోయింది. అందుకని ఈజీగా పని అయిపోద్దని మనం అబద్ధం చెప్పేస్తాం. అదే నిజమనుకోండి, నిజానికి మనం ఫైట్ చేయాల్సొస్తది. దాన్ని నిజం వెనకే నిలబడాలి. నిజాన్ని గెలిపించాలి. అట్లా మనకి చాలా ఎఫర్ట్ పెట్టాలి. చాలా ఓపికతో ఉండాలి. కానీ ఈ అబద్ధం ఎలా చెప్పాలి? అంటే మన పిల్లలకి చెప్పినప్పుడు ఒక్కొక్కసారి దొరికిపోతాం. అప్పుడు చాలా సిగ్గుగా ఉంటది. వాళ్ళకేమో అబద్ధం చెప్పొద్దు, చెప్పొద్దు అంటాము. మనమేమో అబద్ధం చెప్తూ దొరికిపోతాం. దానికి సొల్యూషన్ ఏంటి అంటే, ఎలాంటి వాటికి చెప్పుకోవాలి అని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఏంటంటే, అబద్ధం చెప్పినా దొరకకుండా ఉండాలి ఫస్టు. నిజ అంటే అబద్ధం చెప్పాల్సొస్తే, ఎందుకు చెప్పాము అని పిల్లలకి మనం చెప్పేటట్టుండాలి. ఆ రీజన్ చెప్పేటట్టుండాలి. అంటే దొరికిపోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇందాక చెప్పినట్టు రకరకాల మనుషుల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు అబద్ధాలు ఆడాల్సొస్తుంది కొన్ని విషయాలకి. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాము. ఆ కథలో మనకి ఎలా అబద్ధం చెప్పకూడదు అని పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా మంచిగా ఉంటుంది. అండ్ మనకు కూడా చాలా విషయాలు తెలుసుకుంటాం ఆ కథలో. ఒక ఊర్లో రంగడు అని ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. చిన్నాడంటే మరీ చిన్నవాడేం గాదు. ఒక 18, 20 ఏళ్లుంటాయి. అతను చాలా తెలివైన అబ్బాయి. చాలా ఫాస్ట్‌గా పని నేర్చేసుకున్నాడు. పాతకాలపు కదా! సో, చాలా పనంతా నేర్చుకున్నాడు. అంటే గొడ్లు కాయడము, మళ్ళీనేమో పొలం పనులు చేయడము, ఇంట్లో కావాల్సిన అంటే ఇప్పుడు ఇంట్లో అమ్మగారు, అయ్యగారు అంటారు కదా! వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడం. అంటే కావాల్సిన పనులన్నీ అందించడము, చెయ్యడము అన్నీ చేసేవాడనమాట. అయితే వాళ్ళ నాన్న ఒకరోజు కాకపోతే అతనికి కొంచెం ఒక అలవాటుంది. అబద్ధాలు చెప్పే అలవాటుంది ఆ అబ్బాయికి. ఆ అబ్బాయికి అలవాటుండేటప్పటికి వాళ్ళ నాన్న కొంచెం భయపడతాడు. ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది పడతారు. ఈ అబద్ధాలేంటంటే అవసరానికి చెప్పే అబద్ధాలు కాదు. ఈ అబద్ధాలు మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేసే అబద్ధాలే. అయితే ఆహ్, అయితే ఏమైంది, ఈ వీళ్ళ నాన్న ఏం జేస్తాడు, ఒకరోజు తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో ఒక జమీందారు ఇంట్లో పెడతాడు. చెప్తాడనమాట జమీందార్‌కి, "మా అబ్బాయి పేరు రంగడు. చాలా మంచి అబ్బాయి. అన్ని పనులు ఫాస్ట్‌గా చేసేస్తాడు. మీరు చెప్పినవన్నీ చేస్తాడు. అన్నీ బానే ఉన్నాయి. కాకపోతే ఇతనికి అబద్ధం చెప్పే అలవాటుంది. ఆ అబద్ధం గూడా ఎప్పుడూ చెప్పడు. ఏడాదికోసారి అబద్ధం జెప్తాడు." ఆ అబ్బాయికి చాలా అలవాటుండేది. అబద్ధం చెప్పే అలవాటుండేది. నేను మాన్పిచ్చాను. మాన్పిచ్చి ఏడాదికొక అబద్ధం చెప్పమన్నా. ఎందుకంటే కొంతమందికి అలవాటుగా అబద్ధాలొచ్చేస్తాయి. అది చెప్పాలనుకోని జెప్తారో, మరి ఎందుకు చెప్తారో తెలీదు గానీ అలవాటుగా అబద్ధాలొచ్చేస్తాయి. మా అబ్బాయి కూడా అలాంటిదే అనన్నాడు. అనంగానే మీరెంత పని చేయించుకుంటా అంటే చేయించుకోండి. చాలా చక్కగా మంచిగా పని జేస్తాడు. మంచి పిల్లోడని చెప్పంగానే, సరే ట్రై చేద్దాం అనుకుంటాడు జమీందారు. ట్రై చేద్దాం అనుకుంటే ఆ అబ్బాయిని 20 ఏళ్ల అబ్బాయి కదా! 18, 20 ఏళ్ల అబ్బాయి. పాతకాలపు కథల్లో ఏంటంటే 20 ఏళ్ళొచ్చేటప్పటికి ఫుల్‌గా పనులు చేసేసేవారు మొత్తం. అబ్బాయిలైతే బయట పనులన్నీ చకచకా చేసేవారు. అలానే ఈ అబ్బాయి కూడా అన్ని పనులు చేసేసాడు. ఎంత పని చేశాడంటే ముచ్చటేసింది ఆ జమీందారుకి. ఇంత బాగా చేస్తున్నాడు పని. ఇతనొచ్చిన తర్వాత నాకు గొడ్లన్నీ చక్కగా ఉన్నాయి. నా వ్యవసాయం అంతా బాగుంది. ఎన్ని పనులు చేస్తున్నాడు ఇంట్లో. పైగా మా ఆవిడకి కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు. అసలు ఇంత మంచి పిల్లోడిని అందరూ అబద్ధం చెప్తారంటారేంటి అసలు? మన ఇంట్లోనే ఉంచుకుందాము. ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాము. పెళ్లి చేస్తే అప్పుడు మన ఇంట్లోనే ఉంటారుగా ఆ అమ్మాయి గూడా మా ఇంట్లోనే ఉంటది. చక్కగా మా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటది అని అనుకుంటాడు. కానీ అప్పటికింకా ఏడాది అవ్వలే. వాళ్ళ నాన్నేమన్నాడు, "ఏడాదికో అబద్ధం చెప్తాడు" అన్నాడు. ఏడాది అవ్వలేదు. ఇతను కూడా మర్చిపోయాడు. ఆ అబ్బాయి చేసే పనులకి ఇతను మర్చిపోయాడు. ఆ అబ్బాయి అబద్ధాలు చెప్తాడన్న విషయం గూడా మర్చిపోయాడు. అంత నచ్చేసాడు ఆ అబ్బాయి. చక్కగా ఉన్నాడు. అన్ని ఇంట్లో మనిషిలా కలిసిపోయాడు. అయితే ఒకరోజు అయితే వీళ్ళకొక గోడౌన్ ఉండేది. ఆ గోడౌన్‌లో బియ్యం అంతా స్టోర్ చేసుకొని పెట్టుకునేవారు. అయితే ఒకరోజు రంగడు పరిగెట్టుకుంటూ వచ్చి, "అయ్యా! ఇక్కడ మీ గోడౌను కాలిపోయింది" అని అంటాడనమాట. అనంగానే ఎవరికైనా ఆ విషయం ఎలా ఉంది గోడౌన్ కాలిపోతుంది అనంగానే పరిగెట్టుకుంటూ వస్తారు. ఇతను గూడా పరిగెట్టుకుంటూ ఎళ్ళాడు. ఇంట్లో వదిలేసి భార్యకి చెప్పి కాలిపోతుందంట అని ఎళ్లి చూస్తే అక్కడ రంగడు
మరి ఏడాదికో అబద్ధం చెప్తాడు గదా! గానీ అక్కడికెళ్లి చూస్తే మంటుంది. గోడౌన్‌లో ఒక పక్కకి మంటుంది. ఒక చిన్న మంటుంది. అబద్ధం చెప్పల. మంటుంది. మంటుండంగానే అతనంటాడు, "అయ్యో! చిన్న మంటే గదా! పోనీలే నేను ఇంకెంతో పెద్ద మంట అనుకున్నాను. గోడౌన్ అంతా అయిపోతుందనుకుని. నువ్వు చాలా మంచివాడివి. నాకు హెల్ప్ చేశావు" అని చెప్పి అక్కడే కూర్చొని మంటను ఆర్పేసేసి అక్కడే కూర్చొని సర్దుతూ ఉన్నాడనమాట. సర్దుతూ ఉన్నప్పుడు అంటాడు, "నువ్వు ఇంటికెళ్ళు నాయనా రంగడు అమ్మగారి దగ్గర నువ్వుండు. పిల్లలు, అమ్మగారు ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి నేను రాత్రి ఇక్కడే ఉంటాను. నాకు మనసు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకంటే మరి నిప్పంటుకుంది కదా! మరి ఇంకేమైనా అవుతదేమో ఈరోజు రాత్రికి ఎందుకో ఇక్కడ ఉండాలనిపిస్తుంది" అని అంటాడనమాట. సరే అని అతను బయలుదేరతాడు. అతను రంగడు ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళి మళ్ళీ కాసేపట్లో పరిగెట్టుకుంటూ వస్తాడు. ఏమైందంటే, "అయ్య బాబోయ్! అసలు ఇక్కడ పెద్ద ఘోరం జరిగిపోయింది. గోడ కూలిపోయి ఇంట్లో అమ్మగారు తల మీద పడిపోయి, అమ్మగారు చనిపోయారు. పిల్లలు గూడా చనిపోయారు" అని చెప్తాడు. ఇంకా ఆ మాట వినంగానే ఇతను పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అక్కడి నుంచి బయలుదేరతాడు. అసలే ఊరు నుంచి వాళ్ళ ఇంటి నుంచి గోడౌన్‌కి పరిగెట్టుకుంటూ వచ్చాడు. అప్పుడే బాగా అలసిపోయాడు. పెద్దతను గదా! మళ్ళీ ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఎళ్ళేటప్పటికి కాలు జారి కింద పడతాడు. కింద పడగగానే ఆయనది కాలు ఇరిగిపోయి కా కాలు ఇరిగిపోయి కింద పడిపోతాడు. నీళ్ళలో పడిపోతాడు, బురదలో పడిపోతాడు. పడంగానే ఇటుపక్కేంటి మళ్ళీ పెళ్ళాం లేదని బాధపడుతున్నాడు. ఏదో అయిపోయింది గదా! చనిపోయారనో, దెబ్బలు తగిలినాయనో అదేదో అట్లా ఊహించుకుంటున్నాడు గదా! అలానే కుంటుకుంటూ లేసొచ్చి నొప్పితోటి నడిచి వస్తుంటే అటుపక్క నుంచి ఆ పెళ్ళాం వాళ్ళేమనుకున్నారు, వాళ్ళకెళ్ళి ఏం జెప్పాడు, ఈయన చనిపోయాడని వాళ్ళకి జెప్పాడు. ఇద్దరు కలిసి మధ్యలో కలుస్తారనమాట. కలిస్తే ఇతనంటాడు ఎవరు మన చుట్టుపక్కన వాళ్ళుంటారు గదా! వాళ్ళందరూ అంటారు, "లేదండి మీ భార్య బ్రతికే ఉందనంటాడు." ఆ భార్యకేమో, "లేదండి మీ ఆయన బ్రతికే ఉన్నాడు. ఆ జమీందారు బ్రతికే ఉన్నారు" అని అంటాడు. అనంగానే అప్పుడు వాళ్ళకి గుర్తొస్తది. అరెరే! ఇతను ఎం ఇదేంటి అబద్ధం జెప్తాడు కదా! అని చెప్పి గుర్తొస్తదనమాట. గుర్తు రాంగానే పిలుస్తారు. "ఎందుకురా నువ్వింత అబద్ధం జెప్పావు? తప్పు గదా! అబద్ధం అవసరానికి జెప్తారు గానీ, ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు జెప్తారా?" వాళ్ళ నాన్నని పిలువు అంటారు. ఇతన్ని కట్టేస్తారు రంగడిని. కట్టేసి నాన్నని పిలువు అంటారు. నాన్న అంటాడు, మీకు నేను ముందే జెప్పాను గదా! అతను అబద్ధం జెప్తాడని. ఒక్క అబద్ధం జెప్తాడన్నాడు. కానీ మీ దగ్గరికొచ్చిన తర్వాత మీరతనికి నెత్తినెక్కించుకున్నారు. నెత్తినెక్కించుకొనేంటి అన్నీ నమ్మారు. నమ్మిన తర్వాత ఏమైంది? 2 అబద్ధాలు చెప్పాడు. 2 అబద్ధాలు ఎలాంటి అబద్ధాలు? మీరు అసలు మీ కాలిరిగింది ఒక పక్క, మీకే చావు నిజంగానే చావు లేని చావు మీకే వచ్చేలాగా అంత స్టేజ్‌కొచ్చేసింది అబద్ధం. అంటే మీ వల్లే అతను చెడిపోయాడింకా అని వాళ్ళ నాన్న అంటాడు. తిరిగి అంటాడనమాట మాటలు. అనంగానే ఇతనికి అర్థం కాదు. ఏంటి అంటే ఏంటంటే ఈ కథలో మనం మెయిన్ తెలుసుకోవాల్సిందేంటంటే అబద్ధం చెప్పే అలవాటున్న వాళ్ళు ఎప్పుడైతే ఎవరైతే చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు చెప్పేస్తారో, ఆ అబద్ధాన్ని మానేయడం చాలా కష్టం. అది ఎంతో ఓపిక, శ్రద్ధ అన్నీ ఉంటే గాని అబద్ధం మానేయలేరు వాళ్ళు. ఊరికే ఉత్తుత్తినే అబద్ధాలు చెప్పేస్తారు. ఇప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఆ అబ్బాయికి. అంతా బాగుంది కదా! వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు. ఈ అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఇంట్లో మనిషిలా చూస్తున్నారు. డబ్బులిస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. అయినా అబద్ధం చెప్పాలన్న కోరిక అతనికొచ్చింది. అది ఎందుకు అంటే అతనికి కూడా తెలీదు. తనకదొక అదొక సరదా. సరదాగా ఫీల్ అయిపోయి చెప్పేసాడు. కాకపోతే మనమేం జేయాలి? ఇట్లాంటి వాళ్ళు మనకు తగులుతూ ఉంటారు. మధ్యలో అబద్ధాలు మనకు తెలుసు కూడా వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటారని, వాళ్ళిట్లా జేస్తున్నారని మనకి అర్థమవుతుంటది. కానీ మనమది కట్ చేయాలి. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అబద్ధం చెప్పినా పర్లేదు. మనకు ఇప్పుడు మనకి ఈ జమీందారు చేసిన తప్పేంటంటే, తనకు వర్కౌట్ అవుతుంది గదా! అంటే తన పనులన్నీ చేసి పెడుతున్నాడు. అన్నీ చకచకా అన్నీ అయిపోతున్నాయి. అంత బ్రహ్మాండంగా జరుగుతుంది. అందుకే అతను అబద్ధం చెప్తున్నాడన్న అది ఇగ్నోర్ చేశాడు. అంటే అది పట్టించుకోలేదు. ఆ! అబద్ధమే గదా! అన్నట్టు, ఒక అబద్ధమే గదా! అన్నట్టు. అది ప్రాణం వరకు తీసుకొస్తుంది అన్న విషయాన్ని మర్చిపోయాడు. అందుకని అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గరున్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఏది నిజం చెప్తారో, ఏది అబద్ధం చెప్తారో మనకు తెలీదు. అందుకనే ఫస్ట్ మనం అబద్ధం చెప్పకూడదు. మనం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడానికి ట్రై చేయాలి. కానీ ఇందాక ఫస్ట్‌లో చెప్పినట్టు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వస్తది. నలుగురితో తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి అవసరానికి అబద్ధాలు చెప్పాల్సొస్తది. చెప్పినప్పుడు ఏంటంటే అతి ముఖ్యంగా మన పిల్లలకి అది అలవాటు అవ్వకుండా మనం వాళ్ళకి దొరకకుండా ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. పిల్లలకి దొరికిపోతే ఒకవేళ అబద్ధం అబద్ధం చెప్పినప్పుడు దొరికితే మాస్టర్స్ మనం చేయాల్సిందేంటి అంటే, మన పిల్లలకి మనం అబద్ధం చెప్పినట్టు దొరకకూడదు. ఎందుకంటే, వాళ్ళు అబద్ధం చెప్పడం ఓకే. మన పేరెంట్స్ చెప్తున్నారు
అని అర్థం చేసుకుంటారు. మనము ఒక కారణం వల్ల చెప్పొచ్చు అబద్ధం. ప్రతిసారి మనము ఉత్తుత్తినే అబద్ధం చెప్పకపోయినా ఒక కారణం వల్ల మనం అబద్ధం చెప్పొచ్చు. కానీ వాళ్ళకవన్నీ అర్థమయ్యే స్టేజ్‌లో వాళ్ళుండరు. సో, అందుకని మాస్టర్స్ మనం బాగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, పిల్లలకి మాత్రం దొరకకుండా ఉండేటట్టు చూసుకోవాలి అబద్ధం చెప్పినప్పుడు. ఒకవేళ దొరికిపోతే అది సహజం కదా! మనం అందరిలో ఉన్నప్పుడు దొరికిపోయామనుకోండి, ఎందుకది చెప్పామో అలాగానే కొంచెం అర్థం చేసేటట్టు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. అది చాలా ముఖ్యం మాస్టర్స్. సో, అది ఈరోజు కథ. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం నేర్చుకోవాల్సిందేంటంటే, ఈ కథలో ఆ ఒక్క అబద్ధం వల్ల ఏడాది చేసిన పనంతా పోయింది. ఆ ఏడాదిలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ అబ్బాయి. ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడంటే, ఇంక అందరూ ఊరంతా మెచ్చుకునేది. అదే ఒక్క అబద్ధం వల్ల, ఒక్క చెడ్డ పని వల్ల ఊరంతా వెలివేసింది. ఇంకెప్పుడు మా దగ్గర రావద్దు, మా దగ్గర పని చేయొద్దు అని. సో, అబద్ధం పవరది. ఒక్కోసారి చిన్న చిన్న అబద్ధాలు మనం తప్పించుకొని, ఇప్పుడు తప్పించేసుకున్నాం అనుకుంటాం. కాకపోతే అంటారు గదా! ఒక్క నిజానికి 100 అబద్ధాలు. ఆ ఒక్క నిజాన్ని ప్రూవ్ చేయడానికి 100 అబద్ధాలు చెప్పిన వాళ్ళుంటారు. నిజం టైం పడతది. అబద్ధం తొందరగా అయిపోద్ది. కాకపోతే మనకంత శక్తి ఉందా అన్నట్టు మనం నిలబడాలి. సో, అది. నిజానికున్నంత బలము అబద్ధానికంతుండదు. సో, అందుకని చూసుకొని బ్యాలెన్స్డ్‌గా మాట్లాడుకొని, అవసరం లేని దగ్గర అబద్ధాలు తగ్గించుకొని, మనం ముందుకు నడవాలి మాస్టర్స్. అది మన కథ ఈరోజు. సో, కథ విన్నారు కాబట్టి, ఇక మనం ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలా సార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న ఆ భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి.
మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం.
ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము
అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.